నిజాన్ని ఒప్పుకునే ధైర్యం అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ నేను ఒప్పుకున్న ఫ్రెండ్స్ అయితే మస్తు మస్తు భయపడ్డా. మామూలుగా కదా, భయం అంటే కాళ్ళు చేతులు కూడా ఉనికిపోయినాయి అనమాట. మా పిల్లలిద్దరు వెళ్ళేటప్పుడు మాత్రం సింతనా ఏముందిలే ఎక్కొచ్చులే ఈజీగా దిగొచ్చులే అని కట్టించుకున్నాను అనమాట. కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆయన తాడు వదిలేసి ఎన్నికి వెళ్ళమ్మా అంటుంటే మాత్రం కాళ్ళు చేతులు అయితే వణిగిపోతున్నాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడో మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎక్కలేదైతే టీవీలో చూడటం తప్ప లైవ్ లో ఇద్దనయా, అందులోనే మనకు అత్తేమో ఏదో చేస్తా అంటే మరీ అంటే ఆ ముసలిదాన్ని కాదులు అనుకోండి, అంటే పిల్లలు అయితే పుట్టేశారు కదా, అందుకే కాస్త అయితే భయం అనిపించింది. తాడు వదిలి వెనక్కి వెళ్ళే ధైర్యం లేక ఇలా వంగమంటారా అలా వెళ్ళమంటారా ఇది పట్టుకోమంటారా అక్కడ పట్టుకోమంటారా అని నాటకాలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఆయన చూసి చూసి వెళ్ళేటట్లేదు అని చెప్పి ఒక్క తోపైతే దోసేసాడు అనమాట. వచ్చి అందరి ముందు పరువు అయితే పోయిందిగా, అబ్బా ఆ తక్కువ పరువు ఉంటే అంత పోతే అంత, ముందు ప్రాణం మిగిలింది. అంటే నా ఉద్దేశం ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు కదా, పరువు అయితే మళ్ళీ వచ్చిద్దిలే అనుకోండి. మీరేమంటారు? అంత భయపడుతూ ఎక్కటం అవసరం అమ్మా అంటే మళ్ళీ పుడతావా ఏంటి, అసలే సగం జీవితం సంకనాకపోతేనో. ఉన్న జీవితాన్నే పొదుపుగా వాడుకోవాలి. ఫస్ట్ అయితే భయపడ్డా, తర్వాత అయితే బాగానే ఎంజాయ్ చేశాను అనమాట. ఎందుకు మీరు కూడా ఇలాంటి జిప్ లైన్ ఎక్కుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కడ ఎక్కారో.